సీఎం రేవంత్ పై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ భట్టి, ఉత్తమ్, పొంగులేటి ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పై లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. అటు ఏపీ మంత్రి లోకేష్ తో కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. బనకచర్లపై ఢిల్లీలో అట్టర్ ఫ్లాప్ అయిన సీఎం రాష్ట్రంలో గాసిప్స్ క్రియేట్ చేస్తున్నారని విమర్శించారు కేటీఆర్. మేమేమి తప్పు చేయలేదు కాబట్టే ఇవాళ ఇంత ధైర్యంగా మొహమాటం లేకుండా దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు, దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు అని చెప్పిన మొట్టమొదటి రాజకీయ నాయకుని నేను. నీకుందా దమ్ము? ఓటుకు నోటు కేసులో నేను డబ్బులు తీసుకోలేదు లేదా ఇవ్వలేదు అని చెప్పే దమ్ము నీకుందా? లై డిటెక్టర్ పరీక్షలో మగాడివైతే పిరికి సన్నాసివి కాకపోతే వస్తావా? ఇదిగో ట్యాపింగ్, ఈ హీరోయిన్ ఆ హీరోయిన్, ఈయన డ్రగ్గులు వాడాడు ఆయన డ్రగ్గులు వాడాడు, ఒక్కడంటే ఒక్కడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఈ రాష్ట్ర అధికార యంత్రాంగంలో కానీ అధికారికంగా ఏమైనా చెప్పారా? ఏంది గాసిప్సు, ఏంది నాన్సెన్సు? ఎవరన్నా మీకు వచ్చి ఫలానా వాడు తప్పు చేశాడని చెప్పారా ఇప్పటికీ? ఇది ట్యాపింగు, అది కుంభకోణం, ఇది లంబకోణం, అది డ్రగ్స్, ఇవేనా? ఇంకా 6 గ్యారెంటీలు మర్చిపోదామా? 420 దొంగ హామీలు మర్చిపోదామా? ఆడబిడ్డలకు ఇస్తానన్న 2500 మర్చిపోదామా? ముసలోళ్ళకి ఇస్తానన్న 4000 పెన్షన్లు మర్చిపోదామా? రైతులకు ఇస్తానన్న బోనస్ మర్చిపోదామా? ఇదిగో పులి అదిగో తోక అని వదంతులు పట్టుకునే రోజు మనం అందులో ఒత్తుకుంటూ కూర్చుందామా ఫోన్లో? ఈ తమ్మునేలు ఆ తమ్మునేలు, వీడు ఇట్లా అంట వాడు అట్లా అంట, ఈయన ఇంకా మనకు కావాల్సింది? ఈ గాసిప్స్ అడిక్షన్ కూడా, ఈ గాసిప్స్ ఏవైతే ఈ వదంతులు ఈ రూమర్స్ ఏవైతే ఉన్నాయో వీటి అడిక్షన్ కూడా ఈ రేవంత్ రెడ్డికి పట్టుకున్నది. ఇంకో మాట అంటాడు, నేనేదో లోకేష్ని కలిసినట్టు అర్ధరాత్రి పోయి, మేమేం చేసినా బాజాప్తా చేస్తాం, బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు. అయినా నాకు తెలియక అడుగుతా, లోకేష్ ఏమైనా నీలెక్క అంతర్రాష్ట్ర దొంగనా? లోకేష్ ఏమైనా నీలెక్క సంచులు మోసినోడా? లోకేష్ ఏమైనా నీలక చదువు రానోడా? కలిస్తే తప్పేంది? ఒకవేళ కలవలేదు కలిస్తే తప్పేంది? అయినా నాకు తెలియక ఇంకో మాట అడుగుతా, పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము, కలవలేదు కానీ కలిస్తే తప్పేంది? నాకు తెలియక అడుగుతా. అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా, నేను ఏదో గూండానో దావుద్ ఇబ్రాహింనో చీకట్లో కలిసినట్టు డైలాగులేంద్రా హౌలా? నేను అడిగింది ఏంది, నేను చెప్పింది ఏంది? నేను దొంగను కలిసిన నీలాగా, లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నాను ఢిల్లీలో పోయి, చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని, చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నానా? పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాకు తమ్ముళ్ళు అంటాడు, కలిస్తే కలుస్తా కానీ నేను కలవలేదు, మరి నేను రాను. చంద్రబాబు పిలిచినా బనకచర్ల గురించి అయితే నేను రాను అని డైలాగులు కొట్టినాడు, లీకులు ఇచ్చినాడు, లీకు వీరుడు. ఇచ్చిన తర్వాత 24 గంటల్లో ఏం మారిందో తెలియదు, 24 గంటల్లో ఏం జరిగిందో తెలియదు. టకామని ఢిల్లీలో తేలిండు. ఢిల్లీలో తేలిన తర్వాత స్పష్టంగా దొరికిపోయినాడు. ఈయనేమో బనకచర్ల ప్రస్తావనే రాలేదంటాడు. ఆంధ్ర మంత్రి గారు రామానాయుడు గారు బయటకు వచ్చి మొట్టమొదటి ఎజెండా అంశమే బనకచర్ల, దాని మీద మాట్లాడినాం, 30 రోజుల్లో కమిటీ వేస్తున్నాం, అయిపోయింది, చంద్రబాబు డైరెక్షన్ ఇచ్చిండు, రేవంత్ ఓకే అన్నాడు అన్న లెవెల్లో ఆయన మాట్లాడుతున్నాడు. దొరికిపోయిండు దొంగ. తెలంగాణ ప్రయోజనాలను, గోదావరి జలాలను పూర్తి స్థాయిలో చంద్రబాబు గారికి తాకట్టు పెట్టినాడు అని దొరికిపోగానే మళ్ళీ డైవర్షన్ స్టార్ట్.